ఇట్ల మధ్య నేను ఒక దళితుని చేసి నన్ను ఆడుకుంటున్నారు, ఇది నేను ఏం పాపం చేశానంటూ పొదలకొట్ట ఎమ్మెల్యే ఎస్కే బాబు ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత డొక్కా మాణిక్యరావు ఒక వేదికలో చాలా క్లియర్గా చెప్పారు, ఇంతమంది నేతలు ఉన్నారు, కనీసం నాకు జగన్ ముఖాన్ని చూపించే ప్రయత్నం చేయండి, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, గతంలో తాడికొండ టికెట్ నాకే అని చెప్పారు అని ఆయన కూడా మాట్లాడారు. ఇటువంటి నేతలందరూ కూడా తమ అసంతృప్తిని కాంగ్రెస్లో బయటకు వెలగక్కే, వైసీపీ నుంచి వెలగక్కే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్న నేపథ్యంలో సో చాలామంది నేతలు ఇప్పటికీ కాంగ్రెస్లోకి టచ్లో ఉన్నారు. ఆర్కే గారిని మనం కానీ చూసుకుంటే క్లియర్గా చెప్పారు, నేను షర్మిల వెంట పోతున్నాను, మాతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు పాత కాపులందరూ కూడా మాతో వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలందరూ కూడా మాతో టచ్లో ఉన్నారని చెప్పి గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన చెప్పిన మాట. ఇవన్నీ కానీ చూసుకుంటే కాంగ్రెస్కి గత వైభవం వచ్చే పరిస్థితి కనపడుతుందా అంటే ఆ హోప్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా వరకు వైసీపీలో సీట్లు దక్కని వాళ్ళు కావచ్చు, తెలుగుదేశంలో రేపు సీట్లు రాని వాళ్ళు కావచ్చు, లేదు కాంగ్రెస్లోనే ఉంటూ చాలా కాలంగా ప్రశాంతంగా గమ్మునున్న నేతలు, వీళ్ళందరూ కూడా ఒకసారిగా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో కొంత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాజకీయంగా పరిణామాలన్నీ కూడా కొంత చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఇప్పుడు దాకా చూసుకుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కి 1.7% ఓట్ బ్యాంక్ మాత్రమే వచ్చింది, అంటే బిలో 2% ఓట్ బ్యాంక్. కానీ ఈసారి ఈ షర్మిల పాదయాత్ర కావచ్చు, షర్మిలకు ఉన్న సంబంధాలు కావచ్చు, షర్మిలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంతమంది నేతలు టచ్లో ఉన్నారు, ఇవన్నీ కానీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్కి షర్మిల ఒక అడ్వాంటేజ్, ఒక ప్లస్ అవుతుంది. అదే భాగంగా దాదాపుగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్కి, వైసీపీకి నష్టం జరుగుతుందా, తెలుగుదేశాన్ని నష్టం చేకూరుస్తుందా అన్న విషయాలు పక్కన పెడితే, ముందు అయితే కాంగ్రెస్ అయితే పుంజుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్కి అంటే వైసీపీ ఒక లెక్కలేస్తుంది. వైసీపీ ఏమంటుంది, మా ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటు వ్యతిరేక ఓట్లన్నీ కూడా తెలుగుదేశం వీటికి వెళ్ళే ఓట్లని వైసీపీలో అంటే ఒకవేళ కాంగ్రెస్ షర్మిల కానీ స్పీడ్ కానీ అయితే ఆ ఓటు షేర్ మాత్రమే మాకు వీలయ్యే, అంటే జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళు. అది టీడీపీకి ఏం పెద్దగా లాభించే ప్రయత్నం జరగకపోదు. షర్మిల వల్ల మాకంటే కూడా ఎక్కువగా తెలుగుదేశానికే నష్టం జరిగే ప్రయత్నం జరగవచ్చు అనేది ఒక వాదన. అయితే తెలుగుదేశం ఏం చెప్తుంది, ఖచ్చితంగా షర్మిల పూర్తిగా కూడా అసలుకి షర్మిలకి రేపు అంటే వైసీపీ పార్టీ అనేది ఏర్పడింది, కాంగ్రెస్ పునాదుల మీద ఏర్పడింది, ఆ పార్టీ ఓట్ బ్యాంకే వైసీపీకి ఈరోజు అంత పూర్తిగా టర్న్ అయింది. కాబట్టి షర్మిల కానీ ఈ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని కొంచెం స్పీడప్ చేస్తే అసలు వైసీపీలో ఉన్న సొంగ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్ళిపోద్ది, మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ వల్ల మాకు పార్టీ పెట్టడం వల్ల వాళ్ళకే తీరని నష్టం అని చెప్పి తెలుగుదేశం చెప్తుంది. సో ఈ రెండు పక్కన పెడదాం, అంటే వైసీపీకి నష్టం జరుగుతుందా, తెలుగుదేశానికి నష్టం జరుగుతుందా పక్కన పెడితే, కాంగ్రెస్కి మాత్రం ఖచ్చితంగా ఈసారి ఓటు శాతం కానీ నిజంగా షర్మిల రేపు జాయిన్ అయ్యి తర్వాత కానీ ఎలక్షన్స్లో చాలా సీరియస్గా ఎఫెక్ట్స్ కానీ చేస్తే మాత్రం కాంగ్రెస్లో ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్కి కొంత మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. సో పార్టీ పరంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు ఎంతమంది చేరుతారు షర్మిలతో, రేపు ఇంకా ఫైనల్ టాక్స్ ఉన్నాయి, రేపు అందరూ ఢిల్లీకి వెళ్తున్నారు. చాలామంది షర్మిలతో విజయవాడ నుంచి కూడా కొంతమంది నేతలు రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. పాత కాంగ్రెస్ నేతలు షర్మిల వెంట కాంగ్రెస్లో చేరబోతున్నారంటే వార్త